ఇది అధికారుల వైఫల్యం, వారిపై చర్యలు తీసుకుంటాం. వికారాబాద్ కలెక్టర్పై దాడిని ఖండిస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టేది లేదు. మీడియాతో సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష సమావేశంలో అధికారులపై సీరియస్, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైందని ప్రశ్న. సిగ్గుండాలి కదా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. ఇంటెలిజెన్స్ అధికారుల వైఫల్యం అంటే ఈ అధికారుల మీద ఉన్నోడెవడు? హోంమంత్రి ఎవడు? హోంమంత్రి ముఖ్యమంత్రి ఇద్దరు ఒక్కటే కదా. మరి ఆ అధికారులను సక్రమంగా పని చక్కదిద్దుకొని రాండి అని చెప్పవలసింది ఎవరు? హోంమంత్రి. మరి నీ హోంమంత్రికి దిక్కులేదు కదా. నీ వైఫల్యాన్ని తెలివిగా అధికారుల వైఫల్యం అంటున్నావు కదా. అసలు నువ్వు ఏ శాఖ మంత్రివి? నువ్వు ఇందులో ఎందుకు ఏలు పెట్టినావు? నువ్వు హోంశాఖ మంత్రివి కాదు కదా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. నువ్వు ఐటీ శాఖ మంత్రివి. నీ ఐటీ శాఖ మంత్రికి శాంతి భద్రతలు విఫలమయ్యాయని చెప్పవలసిన అవసరం ఏంది? అంటే ఎవరికి కొమ్ము కాస్తున్నావు? అంటే రేవంత్ రెడ్డిని భుజాల మీద వేసుకొని గొప్పోడు అని చెప్పడానికి అక్కడ అధికారులు ఫెయిల్ అయిపోయినారు, మేము మాత్రం ఫస్ట్ ర్యాంకులో వచ్చినామని చెప్పడానికి సిగ్గు లేదు మీకు? 100% హోంమంత్రి రాష్ట్రానికి లేడు కాబట్టే పాలన అస్తవ్యస్తంగా ఉన్నది. పోనీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తి అయినా సమస్యను పరిష్కరించే కోణంలో అడుగులు వేస్తున్నాడంటే ఆయన తెలియదు. ఇంకా చూడండి, ఇది అధికారుల వైఫల్యం మాట. మీరు వైఫల్యం అయినలు కాబట్టి అధికారులు కూడా అక్కడ వైఫల్యం చెందిండ్రు. ఇది చెప్పండి ప్రజలకు. ఇంకా సిగ్గు లేకుండా వీటిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నీకేం అవసరమయ్యా? నువ్వు ఐటీ శాఖ మంత్రివి, నీకు కంపెనీలు తరలిపోతున్నాయన్న సోయి లేదు, ఎన్ని కంపెనీలు తీసుకురావాలన్న సోయి లేదు. నీకు సంబంధం లేని విషయంలో వేలు పెడుతున్నావు. వదిలిపెట్టరాట. ఎవరిని వదిలిపెట్టావు? 300 మంది గిరిజనులు వదిలిపెట్టావా? దుద్యాల, కోడంగల్లు, ఏంటిది బోరన్ రాజ్పేట ఈ ప్రజలను వదిలిపెట్టావా? ఓట్లేసినందుకు సంభవం అని చెప్తావా? మీలాగా కోట్లకు పడగలెత్తి బాగా బలిసి కొట్టుకుంటలేరు వాళ్ళు. వాళ్ళ జీవితాలు ఆగమైపోతాయేమో, వాళ్ళ పంట భూములు ఆగమైపోతాయేమో అనే ఆందోళనలో ఉన్నారు. ఆందోళనలో ఉన్నోనివి ఓదార్చవలసింది పోయి, సమస్యను పరిష్కరించవలసింది పోయి ఎవరిని వదిలిపెట్టామంటే ఏం రౌడీలా మీరు? రాష్ట్రానికి మంత్రులా?